అవును. జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో మాత్రం చాలా ఘోరంగా ఫెయిలయ్యారనే చెప్పాలి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనంతా గూడా ఫెయిల్యూర్ అని జెప్పని, ఆయన అంతా ఒక సైకో పరిపాలన జేస్తున్నాడని జెప్పని, డెవలప్‌మెంట్ లేదని, ఇలా ఇష్టారాజ్యం కింద పబ్లిసిటీ జేశారు. పాపం జనం దాన్నే విశ్వసించారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికల ప్రచారంలో మంచి నికార్సైన మందు ఇస్తాను అనేసరికి జనాలు జైలు కొట్టారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఆయన దాదాపు ఇక ఏదో రామరాజ్యాన్ని సృష్టిస్తాను, ఈ అరాచక పాలన తొక్కేస్తాననంటే నిజమే కాబోలని చెప్పని అనుకున్నారు. అయితే అసలు ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేదల సంక్షేమానికి ఏ కార్యక్రమాలైతే చేస్తున్నాడో వాటిల్నేమో వెటకారంగా బటన్ నొక్కుడు అని చెప్పని చేస్తే దానికి సరైనటువంటి సమాధానం కూడా చెప్పుకోలేని పరిస్థితి. సరే ఆ విషయాలు అలా ఉంచేద్దాం. డెవలప్మెంట్ లేదు అనే దాన్ని మాత్రం మధ్య తరగతి ప్రజానీకంలో కూడా చాలా బలంగా ఈ స్లోగన్‌ని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన అనుకూల మీడియా చాలా బలంగా తీసుకెళ్ళగలిగింది. మధ్య తరగతి ప్రజల్లో కూడా. అసలు డెవలప్మెంట్ లేదు అని చెప్పంటే నిజమే కాబోలు అని చెప్పని అనుకున్నారు. ఏమిటి ఈ డెవలప్మెంట్ అనంటే ఇప్పుడు మనం చూస్తున్నాం గదా! గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు తాత్కాలిక సచివాలయం అని కట్టారు. ఆ తాత్కాలిక సచివాలయం ఏంటంటే ఒక బూత్ బంగ్లాలాగా ఉంటుంది. ఎవరైనా ఇప్పటికి కూడా ఎళ్లి చూడొచ్చు. ఎక్కడికక్కడ బీటల వారని గది ఏదన్నా ఉంది అనంటే, లేదంటే చిల్లులు పడనటువంటి పగిలిపోయినటువంటి సీలింగ్ ఏదన్నా ఏమి లేదు అనంటే కూడా చూపించవచ్చు. సరే వాళ్ళ చాంబర్‌లు అంటే ఇప్పటికిప్పుడు హడావిడిగా రిపేర్ చేయించుకున్నారు. అది వేరే కానీ మొత్తంగా. సరే ఆ సంగతి అలా ఉంచినట్లయితే ఇక సాక్షాత్తు అమరావతి అంటే దీన్ని ఒక రకంగా పిలవాలంటే భవిష్యత్తులో బహుశా నేను అనుకోవటం చేపల రాజధాని అని పిలుస్తారేమో. ఎందుకంటే ఇప్పుడు మనకి చెప్తున్నారు. అమరావతిలో ఇవాళ మొత్తం గూడా ముంపుకి గురయ్యి దాదాపు చెరువు కట్ట గూడా తెగిపోయి ఏ ప్రాంతాల్లో అయితే ఈళ్ళు భవంతులు నిర్మించాలనుకుంటున్నారో అక్కడ చేపలు గూడా చెంగున ఎగురుతున్న పరిస్థితి. వాటిల్ని చాలామంది పట్టుకొని ఆప్యాయంగా ఇంటికి తీసుకెళ్తున్నారు. అది డెవలప్‌మెంట్ అంటే. దానికోసం రాజమౌళిని, వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ప్రపంచ రాజధాని అని చెప్పని పదే దాన్ని గ్రాఫిక్స్‌లో చూపించి, దీనికి రాజమౌళి సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఇంత హడావిడి చేస్తుంటే పాపం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసిన పనులకి మీ అందరికీ కూడా తెలుసు కదా! 'అవతార్' సినిమా ఈ తీసినటువంటి హాలీవుడ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నాడో జేమ్స్ కామెరన్. ఆ కామెరాని తీసుకొచ్చి ఈయన కూడా చెప్పించినట్టయితే బాగుండేది. కానీ ఈయన చేసిన పనులకు అసలు కనీసం మాత్రం పబ్లిసిటీ కూడా లేదు. అందుకని ఉదాహరణకి ఈ రోజున గనక చూసుకున్నట్లయితే ఇదంతా ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాల్సొస్తుందంటే, విజయవాడ కృష్ణలంక అనగానే దశాబ్దాల కాలంగా వర్షం వస్తే, తుఫానొస్తే కృష్ణలంక కన్నీటి లంక కింద మిగిలేది. ఎన్నో కుటుంబాలు మొత్తం మునిగిపోయి పెట్టా బేడా సర్దుకొని వచ్చినా కూడా ప్రాణ నష్టం కూడా చాలా భారీ ఎత్తున జరిగేది. వాళ్ళు ఎక్కడెక్కడ తలదాచుకోవాలో తెలియక ఆ వరద ముంపులో ఈదుకుంటూ వెళ్ళే పరిస్థితి. ఇల్లంతా కూడా మొత్తం కొట్టుకుపోయేటువంటి పరిస్థితి ఉండేది. అది కృష్ణలంక. దశాబ్దాలుగా చాలామంది నాయకులొచ్చారు, పరిపాలించారు, ముఖ్యమంత్రులొచ్చారు, అవి చేశారు, ఇవి చేశారు. ఆ వరదలొచ్చినప్పుడు ఏదో వాళ్ళకి కాస్త విదిలింపులాగా ఆ తుఫాను బాధితులకు సహాయం చేయటం, వరద బాధితులకు సహాయం చేయటం ఇంతే తప్ప వాళ్ళకొక శాశ్వత పరిష్కారం అనేటువంటిది మాత్రం చూపించలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే 350,00,00,000తో 2 దశల్లో మొత్తం అటు కృష్ణలంక నుంచి మొత్తం పొడుగ్గా చూసుకున్నట్టయితే 2 దశల్లో రాణి గారి తోట ఇంకా తదితర ప్రాంతాల చివరి వరకు కూడా ఒక రిటైనింగ్ వాల్ అనేటువంటిది నిర్మించి శాశ్వత పరిష్కారం చేయటం అనేటువంటిది కొన్ని వేల కుటుంబాలు, వందల కుటుంబాలు కాదు, వేల కుటుంబాలకి ఒక రక్షణ కవచంగా ఆ రిటైనింగ్ వాల్‌ని నిర్మించినటువంటి దీన్ని మనకి స్వయంగా ఇవాళ ఒక కవయిత్రి ఆవిడ కృష్ణలంకలో ఉంటారంట వాళ్ళు. ఫోన్ చేసి చెప్పిందేంటంటే, ఈరోజు మొత్తం యావత్ విజయవాడ అంతా కూడా
మునిగిపోయిన పరిస్థితి. ఎక్కడికక్కడ వాళ్ళు గగ్గోలు పెడతాంటే, ఆ దెబ్బకి మేము ఆకులాగా తుఫానొస్తుందంటేనే ఆకులాగా అల్లాడిపోయేవాళ్ళం. అటువంటిది ఇవాళ మేమెంత సురక్షితంగా ఉన్నామంటే, ఈ రోజున పడుతున్నటువంటి ప్రతి వర్షపు చుక్క జగన్మోహన్ రెడ్డి గారికి మేము దాన్ని ఒక అభినందన పుష్పం కింద మేము ఇస్తున్నామంటే, ఎన్ని పుష్పాలు ఆయన మీద మేము వర్షిస్తున్నామో మాకు తెలియనటువంటి ఆనందంలో మేము ఉన్నామని చాలా కవితాత్మకంగా ఆవిడ చెప్పినటువంటి తీరు చూసినట్లయితే, ఎంత నిజంగా ఇంత గొప్ప ఇది దాదాపు ఇంచుమించు ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి అంటే సగటు ప్రజలకి, మధ్యతరగతి ప్రజలకి, ఎగువ మధ్యతరగతి ప్రజలకి, అట్టడుగున ఉన్నటువంటి ప్రజలకి ఏదో ఒక సంక్షేమ కార్యక్రమం చేసే వాళ్ళందరూ కూడా బెనిఫిషియర్సే. కానీ దీన్ని చెప్పుకోవడంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారనేది అయితే చెప్పవచ్చు. చేసుకుంటూ వెళ్ళటమే తప్ప చేసిన పనికి సరే చంద్రబాబు నాయుడు గారిలాగా ఘోరంతలు కొండంతలుగా పబ్లిసిటీ చేసుకోకపోయినా, రాజమౌళిని తీసుకొచ్చి హడావుడి చేయకపోయినా, సరే మనమే చెప్తున్నట్టుగా హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ని తీసుకొచ్చి పబ్లిసిటీ చేసుకోకపోయినా పర్వాలేదు, కానీ కనీసం మాత్రం చేసిన పనులు చెప్పుకోలేకపోవడం వల్లే ఇవాళ ఇది వచ్చింది. కానీ అయితే ఆయన గతంలో అనేవాడు, మనం చెప్పుకునేది ఏముంది, జనం చెప్పుకోవాలని. కానీ దానికి ఆలస్యం అయిపోయింది కదా. ఏ దుష్ప్రచారం అయితే ఇవాళ ఒక పెద్ద ఎత్తున ముసుగేసేసి ఇవాళ కబళించిందో ఆ రకమైన పరిస్థితి వచ్చింది. కానీ ఒక్కొక్క సంఘటన జరుగుతున్నప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సగటు ప్రజల యొక్క మదిలో ఆయన మెదులుతున్నాడు అనేది మాత్రం వాస్తవం. ఏ సంక్షేమ పథకాలు అయితే ఒక్కొక్క దానికి వీళ్ళు గుండు సున్నా చుట్టుకుంటూ వస్తున్నారో అప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి గారు అని వాళ్ళు తలుస్తున్నారు. కానీ ఈ రోజున వేలాది కుటుంబాలు విజయవాడ కృష్ణలంకలో, మొత్తం విజయవాడ అంతా కూడా ఊళ్ళు సెలయేళ్లుగా మారుతున్నటువంటి వేళ, ఆ నదికి పక్కనే ఉన్నటువంటి కృష్ణలంక వాసులు మాత్రం చాలా భద్రంగా ఉన్నాం మేమని వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు చాలామంది నాకు ఫోన్లు చేశారు, కొంతమంది ఫోటోలు పంపిస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇది కదా నిజమైనటువంటి పరిపాలన. సుపరిపాలన అంటే ఇదే తప్ప అనవసరమైనటువంటి పటాటోపం, పబ్లిసిటీకి భారీ స్థాయిలో ఖర్చు చేయటం, గ్రాఫిక్స్లో చూపించటం. అందుకని ఈరోజు నిజంగా పోల్చి చూసుకోవాలంటే కృష్ణలంక దశాబ్దాల కాలంగా వరదల ముంపులో కొట్టుకుపోయినటువంటి కుటుంబాలు ఇంత భారీ వర్షాల మధ్య వాళ్ళు ఏ విధంగా సెక్యూర్గా ఉన్నారనేది ఒకవైపు, మరొక వైపు ప్రపంచ రాజధాని, మామూలు రాజధాని కూడా కాదండి, పదే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచ రాజధానిని నిర్మిస్తామని చెప్పేటువంటి అమరావతి ఇవాళ ఏ విధంగా మునకకు గురైందో, ఆ అమరావతిలో ఒక భాగమైనటువంటి హైకోర్టు, ఆ హైకోర్టు లోపలికి ఏ విధంగా మొత్తం అంతా కూడా నీళ్ళు వెళ్ళిపోయి మునకకు గురైపోయినటువంటి పరిస్థితి ఉందో ఇది చూసుకుంటే భవిష్యత్తులో ఈ చేపల రాజధాని ఎలా ఉంటుంది కట్టిన తర్వాత. అంటే మామూలు అమౌంట్ కూడా కాదు కదా, లక్షల కోట్ల రూపాయలు మొత్తం కూడా ఏమవుతాయి అనేది మనం చెప్పించినట్టు అవుతుంది. నేనైతే చెప్పను, కానీ ఆ విజన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా దాన్ని ఊహించుకోగలుగుతారు. చాలా కాలంగా అనేక మంది నిపుణులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా చెబుతూనే ఉన్నారు, అది సూటబుల్ సాయిల్ కాదు, కన్స్ట్రక్షన్స్కి సూటబుల్ సాయిల్ కాదు అని చెప్తున్నప్పటికీ కూడా దాని వెనకున్నటువంటి హిడెన్ ఎజెండా ఇప్పటికి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేస్తున్నటువంటి ఇది చూసుకున్నట్టయితే ఈరోజు భవిష్యత్తు రాజధాని ఎలా ఉంటుందనేటువంటిది ఆ నీటి అలల మధ్య ఉన్నటువంటి పరిస్థితులను చూసి మనం ఊహించుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇలాంటి అనేక రిటైనింగ్ వాల్, కృష్ణలంక రిటైనింగ్ వాల్ లాంటి కార్యక్రమాలు ఎన్నో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను చేసింది చెప్పుకోవడంలో మాత్రం దారుణంగా ఫెయిల్ అయ్యారని మాత్రం చెప్పక తప్పదు. మొత్తం మీద ఈ రోజున ఆ కృష్ణలంక వాసులు మాత్రం ఆయనకి హర్షాతిరేకంతో అభినందనలు పంపిస్తున్నారు. ఇది మాత్రం మనం చూస్తున్నాం ఇవాళ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.